హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి హరి బర్త్డే సెలబ్రేషన్స్ మా ఇంట్లో చేసినామన్నమాట. సో వీడియో చాలా బాగుంటుంది. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే సడన్ ప్లాన్ అన్నమాట. ఇది మార్నింగే ఫిక్స్ అయినాం. సో ఈవినింగ్ ఆఫీస్ అయినాక ఇటే వచ్చేయారనమాట. సో స్పెషల్ డిన్నర్ చేసిన అనమాట. బగారా రైస్, గుత్తి వంకాయ, ఇంకా పాలకూర పప్పు, చికెన్ బయట నుండి రాజేష్ అన్నయ్య వండి తీసుకొచ్చిండనమాట. వండితే వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. సో స్నాక్గా బఠానీ చాట్ చేసిన అనమాట. యాక్చువల్గా నేను నానబెట్టుకున్నా, మార్నింగే నానబెట్టుకున్నా అనమాట. ఇంకా చాలా డేస్ అయింది వీళ్ళందరినీ కలవక అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాం. సో ఇంకా వచ్చిండనమాట హరి. సో వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళందరికీ బఠానీ చాట్ వేసిచ్చిన. అందరు ఎంతో ఇష్టంగా తిన్నారు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్ వచ్చింది టేస్ట్ మాత్రము. సో ఇంకా కొంచెం ముచ్చట్లు పెట్టుకున్నాం అందరం. బాగా రోజులైంది కలవక, ఇయర్స్ అయింది ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకోక. పిల్లలు పుట్టక ముందు చేసుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టినాక చేసుకుంటున్నాం. అదే ముచ్చట పెడుతున్నాం అనమాట. ఎప్పుడో అప్పుడెప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ చేసుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాం మా ఇంట్లో అనేసి అంటున్నాం. ఫస్ట్లో మస్తు సెలబ్రేషన్ ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళు. ఇంకా పిల్లలు పుట్టినాక సెలబ్రేషన్స్ అవన్నీ తగ్గుతాయి కదా. మళ్ళీ పిల్లలు పెద్ద అయినాక మళ్ళీ మామూలే అన్నీ. సో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కాబట్టి కొన్ని ఇంకా అంతే, ఇంకా తగ్గుతాయి అంతే. పిల్లల ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఇంకా కేక్ తీసుకొచ్చిండు మాధు. సో ప్రవీణ్ ఇంకా ముట్టిస్తున్నాం అనమాట. స్పార్కిల్, చిన్న పాప పెద్ద పాప ఇద్దరు తీసుకొచ్చినాం. సారిక వాళ్ళు, వేణు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారనమాట. సురేష్, అనుపమ లేదు. అనుపమ ఒక్కతే మిస్. అనుపమ ఉంటే మంచిగా ఉండు. అనుపమ ఉంటే మొత్తం ఫ్రేమ్ ఫుల్ఫిల్ అయ్యేది. అనుపమ లేదనమాట. అప్పుడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. సో అనుపమ ఒక్కతుంటే బాగుండు. సో ఇంకా స్పార్కిల్ వెలిగించి ఇంకా అందరం హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంటే మమ్మల్ని విచిత్రంగా చూస్తుంది అనమాట. చిన్న పాప గట్టి గట్టిగా అరిచేసరికి వాళ్ళ ఇంట్లో ఫుల్ సైలెంట్ ఉంటుంది కదా. వాళ్ళే 4 మెంబర్స్ ఉంటారు. ఇంక ఇక్కడ మేము అందరం అరిచేసరికి సైలెంట్ ఇట్లా చూస్తుంది కానీ ఎక్కువ ఏం ఏడవలేదు. సైలెంట్గానే చూస్తుంది అనమాట. ఇంకా వీళ్ళని మంచిగా ఫ్యామిలీ ఫోటో దించి ఇంకా కేక్ కట్ చేస్తారు అనమాట. సో ఇంకా ఆశ తినిపిస్తుంది హరికి. మొత్తం క్రీమే ఉంది. అది వెజ్ కేక్ అనమాట. వెజ్ కేక్ కాబట్టి శనివారం, ఆ రోజు శనివారం రోజు వెజ్ కేక్ కాబట్టి క్రీమ్ ఎక్కువ ఉందన్నమాట. కానీ టేస్ట్ బాగుండే. సో ఇంకా హరికి తినిపిస్తుంది కేక్ ఆశ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని పిక్స్, అంటే నేను వీడియో తీస్తున్నా, వైష్ణవి వచ్చేసి పిక్స్ తీస్తుంది అనమాట. సైమల్టేనియస్గా వీడియో పిక్ రెండు అన్ని తీస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి చిన్న పాపకు తినిపిస్తుండు హరి కేక్. అసలు వీడియోస్ ఏది కూడా నేను ఎక్కువ ఎడిట్ చేయలేదు, మొత్తం రాగా అట్లనే ఉంచిన అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క మూమెంట్ కూడా క్యాప్చర్ చేసిన నేను. సో ఏది మిస్ అవ్వద్దు. ఇంకా చాలా మట్టుకు అసలుకి మిస్ అయినాయి. అసలుకి మేము ముచ్చట్లు పెట్టుకుంటా వీడియోస్ అసలు తీసుకోలే అనమాట. ముచ్చట్ల మీదనే ఎక్కువ ఉంది. వీడియో తీసుకోవాలనే ఆలోచన కూడా పోయింది. ఎందుకంటే బాగా రోజులైంది కదా ముచ్చట్లు పెట్టక, అందరం కలవక. సో అందుకని చెప్పి ముచ్చట్ల మీదకే పోయింది కానీ వీడియోస్ తీసుకోవాలని లేదు. అప్పటికి కొంచెం 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 వీడియోస్ తీసింది. ఈ 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ 11 మినిట్స్ అయింది అంతే. సో నెక్స్ట్ వచ్చేసి సారిక ఇంకా ప్రవీణ్ కేక్ పెడుతున్నారనమాట హరికి. ఎప్పుడు కలిస్తే వీడియో తీసుకోవాలి అనిపిస్తుంది. ఎప్పుడు ఒకసారి కలుస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ముచ్చట్లే పెట్టుకోవాలనిపిస్తుంది అందరి లెక్కనే. సో చాలామంది అనుకుంటారు అసలు వీళ్ళు వీడియో తీసుకుంటూ ఉంటే రియాలిటీని మిస్ అవుతారా అనుకుంటారు, కానీ రియాలిటీ అసలే మిస్ అవ్వము. రియాలిటీ మన మనుషులతో మాట్లాడుతూనే ఇటు వీడియో తీస్తాను నేనైతే. వాళ్ళతో టైం స్పెండ్ చేసుకుంటే వీడియో తీస్తాను. సో ఇప్పుడు ఇట్లా వీళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసిన అనమాట. అప్పుడు వీడియో చాలా తక్కువ అయింది. అట్లా ఎంతో కొంచెమైనా గుర్తు ఉండాలని చెప్పేసి కొంచెం కొంచెం అక్కడక్కడ క్లిప్స్ తీసిన అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు కేక్ తినిపించి ఫొటోస్ దిగుతారు అనమాట, ఫ్యామిలీ ఫోటో. శ్రీయాన్ కన్నయ్య అయితే ఆ రోజు చేసిన హడావిడే మామూలు హడావిడే కాదు అసలుకి. కానీ చెప్పిన మాట విన్నారు. సైలెంట్గా ఫోన్ ఇస్తే సప్పడిగా ఆడుకుంటున్నారు అనమాట. శ్రీయాన్ అయితే సైలెంట్గా ఫోన్ చూసుకుంటున్నాడు. కన్నయ్య కూడా వెహికల్స్ తోటి వన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇద్దరు ఆ వెహికల్స్ తోని మంచిగానే ఆడుకున్నారు. మరీ ఎక్కువ ఏం సతాయించలే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను మధు తినిపిస్తున్నాం. కన్నయ్య అంటున్నాడు చూడండి. కన్నయ్యకి హరిమామ అంటే బాగా ఇష్టం. చూడండి లాస్ట్కి చూడండి ఎట్లా చేస్తాడు కేక్ ఇవ్వమని. ఇంకా నేను ఆశ రమ్మంటున్నా. హరి ఏమో నా బర్త్డేలో ఆశ ఎందుకు అనుకుంటుంటాడు అన్నట్టు. లేదు లేదు ఆశ నువ్వు రారా, నేను రమ్మన్నా అనమాట. రమ్మంటే వచ్చింది. సో మేమందరం కలిసి పిక్ దిగుతున్నాం అనమాట. చిన్నపాప చూడండి ఎట్లా వస్తుందో పక్కన నుండి. మమ్మల్ని మా డాడీ పిలుస్తలేడు అన్నట్టు చూస్తుంది అనమాట. సైడ్ నుంచి చూడండి ఎట్లా వస్తుందో. నెక్స్ట్ వచ్చేసి సురేష్ కేక్ తినిపిస్తుంది అనమాట. అనుపమ ఉంటే మంచిగా ఉండు, అందరిది మీటప్ అయ్యేది ఫస్ట్ మీటప్. ఇక్కడ చూడండి ఇద్దరు ఎట్లా అనుకుంటుర్రో. అనుపమ ఉంటే బాగుండు, అనుపమ ఇంకా పాప ఉంటే మంచిగా ఉండు. మేమందరం అదే అనుకున్నాం. మంచిగా అందరు ఫస్ట్ మీటప్ అయిపోయేది. మంచి బాగా రోజులైంది కదా కలవక, మంచి అందరం కలిసినట్టు ఉండేది అనుకున్నాం. కానీ చూద్దాం, ఇంకా ప్రోగ్రామ్స్ లేవా ముందు ముందు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేణు అండ్ వైష్ణవి వీళ్ళిద్దరు కూడా కేక్ తినిపిస్తారు అనమాట.
వైష్ణవికి మంచి ఆ రోజు వీక్ ఆఫ్ అనమాట సాటర్డే. సో, మంచిగా సాటర్డే కావచ్చు మంచిగా కలిసొచ్చింది. పిలవంగానే వచ్చిందనమాట. అదే ఆఫీస్ ఉంటే కష్టం తనకి ఈవినింగే వర్క్ ఉంటది కాబట్టి కష్టం అయ్యేది. సో, సాటర్డే కాబట్టి మంచిగా పిలవంగానే వచ్చింది. మంచిగా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినామనమాట అందరం గూడా బాగా రోజుల తర్వాత. సో, ఇంగ వీళ్ళిద్దరిని కొన్ని కొన్ని పిక్స్, వీడియోస్ క్యాప్చర్ చేసినామనమాట. సో, ఇంగ కేక్ తినిపిస్తుంది ఆశ. మళ్ళీ కొన్ని పిక్స్ దించినామనమాట వీళ్ళిద్దరిని గూడా. ఇంగ నెక్స్ట్ మళ్ళా చిన్న పాప గూడా డ్యాడీకి కేక్ తినిపిస్తుంది. అంటే మొత్తం క్రీమే ఉందనమాట. లోపల బ్రెడ్ తినిపియండి అంటే బ్రెడ్ తినిపిస్తున్నాడు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంగ మా కన్నయ్య పోయి మామ దగ్గర ఫోటో దిగిపోరా అంటే ఎళ్ళిండు. ఎందుకెళ్ళిండో తెలుసా? కేక్ కోసం ఎళ్ళిండు. యాక్చువల్‌గా వాడు కేక్ తినడు. కేక్ మంచిగుంది కావచ్చు. ఇంక ముద్దు పెట్టమంటే చూడండి ఎట్లా ముద్దు పెడుతుండో మామకి. మంచిగా ముద్దులు పెడుతున్నాడు అసలకి క్యూట్‌గా. ఇంగ కేక్ తినిపియమంటే మంచిగా నోరు తెరుస్తున్నాడు. మేమైతే షాక్ అయ్యాం. తినొద్దు కన్నయ్య దగ్గులేస్తది అని చెప్తే కొంచెం కొంచెం తినడన్నట్టు. క్లాప్స్ కొడుతున్నాడు. ఫుల్ నాటి నాటి చేస్తున్నాడు. భలే క్యూట్ ఉంటది వీళ్ళిద్దరి బాండింగ్. బర్త్‌డే అప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్ హరియే దిగిండనమాట ఫోటోస్. మంచిగా ఫోటోస్ దిగిండు. సూపర్ అంటుండనమాట. సూపర్ కేక్ ఎట్లుంది కన్నయ్య అంటే సూపర్ సూపర్ అని చెప్తుండనమాట. ఇంగ మా మధు ఫోటోస్ తీస్తుండనమాట. ఒక 100 తీస్తాడు కావచ్చు ఫోటోస్ తీయమంటే. సో, ఇక్కడ మేమందరం ఇంగ ఆష, ఇంగ హరి ఇద్దరు కూడా కలిసి చిన్న పాప, ఇంకా శ్రియాన్, కన్నయ్య వీళ్ళు ముగ్గురిని కలిపి ఫోటోస్ దిగుతుర్రనమాట. సో, వీళ్ళ ముగ్గురు ఫోటో దిగుతుంటే ఆ పక్క నుండి చిన్న పాప చూస్తుందన్నట్టు. సో, కేక్ పెట్టమని అడుగుతున్నాడు. కొడుతుండన్నట్టు. కేక్ పెట్టు మామ, కేక్ పెడుతుండు మామ అని చెంప మీద కొడుతుండు. హరి అదే నవ్వుతుండన్నట్టు. కేక్ కావాలట. చూడండి ఎట్లా అడుగుతున్నాడో కేక్ కావాలని. కేక్ తింటుంటారా ఇంక మళ్ళీ దగ్గులేవదా అందుకని చెప్పేసి కేక్ ఏం పెట్టలేదు. సో, ఫస్ట్ వీళ్ళ ఐదుగురిని మంచిగా పిక్స్ దించినామనమాట. ఇక్కడ హరి కన్నయ్యని ఎత్తుకున్నాడు కదా! ఎత్తుకుంటే చూస్తుందన్నట్టు. చూడండి ఎట్లా చూస్తుందో అలా డ్యాడీనే చూస్తుంది. డ్యాడీనే చూస్తే నేనన్నా "నువ్వు కన్నయ్యని ఎత్తుకో, తను చిన్న పాపని ఎత్తుకుంటదంటే" ఇంగ అప్పుడు మళ్ళీ కన్నయ్యని మళ్ళీ ఎత్తుకుంటే ఇంగ అప్పుడు సైలెంట్ అయిందన్నట్టు. ఇంగ కన్నయ్య చూడండి తన గుండును ముడతాడు. ఇంగ మళ్ళీ కన్నయ్య తెలుసు చూడండి ఎట్లా ముడుతుండో గుండుని. నాటీ నాటీ థింగ్స్ చేయడం కానీ ఎక్కువ కొట్టలే. వేరే వాళ్ళనైతే కొట్టేవాడు గానీ కొట్టలే అనమాట. ఇంగ తర్వాత నెక్స్ట్ మేము గూడా అందరం కలిసి ఫోటో దిగినామనమాట. గ్రూప్ ఫోటో. ఈ ఫోటో రావడానికైతే ఫుల్ టైం పట్టింది. అక్కడ శ్రియాని రా రా అని గుంజినా కూడా అస్సలు కచ్చుడులేదు వాడు. ఫోనే చూస్తుండనమాట. ఫోన్ చూస్తున్నాడు. ఫుల్ ఫోన్ చూసుకుంటున్నాడు. ఇటు రా శ్రియాన్ ఫోటో దిగి రా అంటే అస్సలకి రావట్లే అనమాట. ఇంక ఫైనల్‌గా ఫోటోస్ మాత్రం మంచిగా వచ్చినాయి. సో, డిన్నర్‌లోకి మేము ఆల్రెడీ ఇంగ డిన్నర్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది వీడియో తీసుకోవాలని చెప్పేసి బగారా రైస్ చేసినా అనమాట. హ్మ్. వెజ్ గుత్తి వంకాయ కర్రీ వండినా. బాగా రోజులైంది బగారా రైస్‌లోకి గుత్తి వంకాయ మంచిగుంటది కదా! శ్రావణ మాసంలో అని గుత్తి వంకాయ చేసిన. పాలకూర పప్పు కూడా చేసినా అనమాట. సో, పాలకూర పప్పు, గుత్తి వంకాయ వెజ్ వాళ్ళకి. సో, వైష్ణవి ఆ రోజు ఫాస్టింగ్ అనమాట. సో, తన కోసం ఒక 2 చపాతీలు చేసిన. సో, రాజేష్ అన్నయ్య చికెన్ వండిచ్చిండనమాట. వీళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళకి. శనివారం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ వండం మేము. సో, తినే వాళ్ళ కోసమని ఒక 2 కేజెస్ చికెన్ తీసుకొచ్చిండు మధు. అక్కడ అన్నయ్య వండుకొని తీసుకొచ్చిర్రనమాట. సో, ఇక్కడ వీళ్ళందరూ ఫస్ట్ లేడీస్ అందరూ తింటున్నారనమాట. సో, శ్రియానైతే ఆ రోజు ఎంజాయ్ ఫోన్ తోటి. సో, కన్నయ్య, వైష్ణవి వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని తింటున్నారనమాట ఫస్ట్. వీళ్ళందరూ తిన్నాక ఇంక నెక్స్ట్ జెంట్స్ కూడా వచ్చిర్రు. ఇంక వాళ్ళు కూడా అందరూ తినేసిర్రన్నట్టు. అందరికీ మంచిగా నచ్చినాయి వంటలు. చికెన్ అయినా, గుత్తి వంకాయ మాత్రం మస్తు ఇష్టంగా తిన్నారు అందరూ. ఇక్కడ వీళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కింద కూర్చొని తింటుర్రనమాట. మేము వడ్డియ్యం వాళ్ళే వేసుకుంటారన్నట్టు. మేము వడ్డిస్తే తక్కువ తక్కువ తింటారు మా వాళ్ళు. ఇక్కడ వైష్ణవును, లడ్డు ముచ్చట్లు పెట్టుకుంటుర్రు. అదే వాళ్ళంతా వాళ్ళు తిన్నారనుకోండి సైలెంట్‌గా తింటారని చెప్పేసి మధు ఎప్పుడైనా కూడా ఫుడ్ అక్కడ పెట్టేసి వాళ్ళే తింటారని చెప్తాడన్నట్టు. సో, ఇంక వాళ్ళతో పాటు నేను కూడా తిన్నా ముచ్చట్లు పెట్టుకుంటా. సో, మంచిగా అనిపించింది. ఉన్నది కొంచెం సేపయినా గూడా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ జేసినాం అందరం గూడా. సో, తిన్నాక కొంసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంగ నైట్ అవుతుందని జెప్పేసి ఎళ్ళిపోయారనమాట హరి వాళ్ళు. సో, మంచిగా ఇట్లా అప్పుడప్పుడు కొంచెం గెట్ టుగెదర్ లాగా జేసుకోవాలి. చేసుకుంటేనే మైండ్ రిలీఫ్ అయితది మనకి. ప్రశాంతంగుంటది. మేము అదే అంటున్నామనమాట. పిల్లలు కొంచెం పెద్దయినాక మళ్ళీ స్టార్ట్ జేయాలి. మనం ట్రిప్స్‌కెళ్ళాలి, ఎక్కడికైనా ఎళ్ళాలి అని అదే అనుకుంటున్నామనమాట. ఇప్పుడు అందరికీ చిన్న చిన్న పిల్లలే గదా! సో, చిన్న పిల్లలతోని అటు ఇటు ఎళ్ళడం కష్టమైతది. కొంచెం పెద్దగా అయితే ఎక్కడైనా ఫుడ్ తినే విధంగా ఉంటే కొంచెం ఒక 5, 6 ఇయర్స్ అయితే అటు ఇటు వెళ్తే మంచిగుంటదని చెప్పేసి అదే ప్లాన్ చేసుకున్నామనమాట. సో, మంచిగా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినాం. మంచి ఫుడ్ తినేసినాం. హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకున్నాం. ఒక 2, 3 మంత్స్ వరకి ఇంగ హ్యాపీగా సరిపోతది మాకీ గ్యాదరింగ్. సో, 1, 2 మంత్స్‌కి ఒకసారైనా ఇట్లా ఒక గ్యాదరింగ్ చేసుకోవాలి. ఫస్ట్‌లో అయితే బాగా చేసుకునేటోళ్ళం పెళ్లి అయినంక పిల్లలు పుట్టకముందు. కానీ ఇప్పుడు పిల్లలతోనే సరిపోతుంది. సో, ఇంగ అందరం కలిసి చెప్తున్నామనమాట. ఇంగ మేము కూడా ఇక్కడ కొంసేపు ఉన్నాం. కన్నయ్య, శ్రియాన్ కొంసేపు ఆడుకున్నారనమాట ఇక్కడ. సో, ఇంగ వాళ్ళతోని కొంసేపు టైమ్ స్పెండ్ చేసి అందరం లోపలికెళ్ళిపోయినామనమాట. సో, ఇలా జరిగిందనమాట హరి బర్త్‌డే. అనుకోకుండా అయింది గానీ భలే జరిగింది. మంచిగా అందరం
కలిసి గెట్ టుగెదర్ లాగా అయినా మంచి పిక్స్ దిగినాం. సూపర్ సూపర్ పిక్స్ వచ్చినాయి. ఎప్పటి గుర్తుండిపోయే విధంగా మంచి ఫ్యామిలీ గ్యాదరింగ్ జరిగింది. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం అనమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటుంది మీ స్మార్ట్ తెలుగు పిల్ల. సో మేము దిగిన ఫొటోస్ అన్నీ కూడా యూజ్ చేయండి. అందరం ఫ్యామిలీ ఫోటో, కపుల్ ఫొటోస్ అన్నీ దిగినాం అనమాట. సో అవన్నీ కూడా పెడుతున్నా, సో చూసేయండి. ఇలా జరిగిందనమాట మా హరి బర్త్డే సెలబ్రేషన్స్. సో ఇంకా ఇట్లానే మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్, లాంగ్ వీడియోసే ఎక్కువ పెడుతున్నా అనమాట. సో చూడని వాళ్ళు చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.